13 నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. దేవుడు నోవహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చిన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. శితిసారక మ్రాణుతో నీ కొరకు వాడను చేసుకొనుము. అరవ పెట్టి ఆ వాడను చేసి లోపడును ఎరుపడును దాని కీరు పూయవలను. నీవు దాని చేయవలసిన విధమిది: ఆ వాడ 300 మూరల పొడుగును, 50 మూరల ఎడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగింపవలను. వాడ తలుపులు దాని ప్రక్కను ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు విడిగా దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవము గల సమస్త శరీరము నాశనం ఆకాశముఖంగా ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రలయమును రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తము చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారుడు, నీ భార్యయు, నీ కోడలను ఆ వాడలో ప్రవేశింపవలను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులు అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనిది 2 చొప్పున నీ వాడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడిదియు ఉండవలను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకుంటకై వాటి జాతుల ప్రకారము, పక్షులలోను వాటి జాతుల ప్రకారం, జంతువులలోను వాటి జాతుల ప్రకారం, నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు వచ్చును. మరియు తినుటకు నానా విధమైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనవలను అని నీకును వాటికి ఆహారమని చెప్పాను. నోహు అట్లు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగల తండ్రి, ఘనమైన నీ నామమును బట్టి స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఇంకొల్లు పనియేలు ప్రార్థనా మందిరము ద్వారా ప్రార్థన చేసి ఆశించి ప్రయాసపడి నాయన ఈ సభలను ఏర్పాటు చేసి నీ దాసులను సిద్ధపరిచి మా ప్రభువా ఒక్కొక్కరినిగా తీసుకుని వచ్చారు. ఈ మొదటి కూడికలో నాయన నీ దాసుని ద్వారా చక్కని కీర్తనలు